ఆవిష్కరించుకున్నాం. ఇవాళ ఈ తెలంగాణ వచ్చిందంటే మన కేసీఆర్ వల్ల వచ్చింది. ఆయన ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష బట్టి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, ఉన్నదా? మరి ఆ కాంగ్రెస్ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా ఏనాడు కూడా వాళ్ళు తెలంగాణ కోసం నిజాయితీగా కొట్లాడలే. ఇవాళ తెలంగాణ తెచ్చింది, మన కళ నిజం చేసింది కేసీఆర్. గా తెలంగాణ వచ్చింది కనుకనే ఇంత ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి. గా తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ తెలంగాణలోని పంట పొలాలకు కాలువ నీళ్ళు వస్తూ ఉన్నాయి. తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ మన నిధులు మనకు దక్కినాయి. ఈ తెలంగాణ ఇంత మంచిగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒకప్పటి తెలంగాణ అంటే మనందరం కూడా పని దొరకక వలసపోయే పరిస్థితి, బతకబోయే పరిస్థితి. కానీ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన ఈ 10 ఏళ్లలో తెలంగాణకు ఒక మంచి రూపం తెచ్చింది. ఇవాళ బాయిల కాడ బోర్ల కాడ మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? 200 పెన్షన్ 2000 చేసింది కేసీఆర్ కాదా? ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి అక్క చెల్లెల కష్టాలు తీర్చింది మన కేసీఆర్ కాదా? ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చి సాదుకున్నది, కాపాడుకున్నది, సాయం చేసింది కేసీఆర్ కాదా? సర్కారు దవాఖానాలను మంచిగా చేసి అటు తూప్రాన్లో కానీ ఇటు గజ్వేల్లో కానీ ఆసుపత్రిని బాగు చేసి పేదలకు మంచి వైద్యం అందించింది మన కేసీఆర్. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. మనోరాబాద్ కూడా కొత్త మండలం చేసుకొని ఒక పిహెచ్సిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏమంటుందంటే అన్ని చూస్తామంటుంది. గిన్ని జిల్లాలు అవసరమా, గిన్ని మండలాలు అవసరమా, ఇవి కొన్ని కమ్మి చేద్దామని మాట్లాడుతుంది. మండలాలు తీసేయాలన్నా మనోరాబాద్? మెదక్ జిల్లా పోవాలన్నా? మండలాలు కమ్మి చేస్తారట, జిల్లాలు కమ్మి చేస్తారట. ఏందో మరి ఇప్పుడు కరెంటు మేమేదో కొత్త పాలసీ తెస్తామంటుండు. ఏం కొత్త తెస్తావు? కేసీఆర్ కంటే ఇంకా మంచిగా ఏముంటది? బాయి కాడ బోరు కాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. రూపాయి బిల్లు లేకుండా ఉచితంగా కరెంట్ ఇచ్చిండు. ఫ్యాక్టరీలకు కరెంట్ ఇచ్చిండు. మోటార్లు గాల్తలేవు మున్పటి లెక్క, ట్రాన్స్ఫార్మర్లు గాల్తలేవు. మరి కొత్త తెస్తా అంటే ఇది మళ్ళీ పాత కాంగ్రెస్ లెక్క తెస్తావా ఏంటి? ఎందుకంటే కాంగ్రెస్ ఉండగా దొంగరాత్రి కరెంట్ వస్తే బాయి కాడ కళ్ళల్లో వత్తులు వేసుకొని చూసే రోజులు ఉండే. యాసంగి పంట మీద మోటార్ కాలకుండా ట్రాన్స్ఫార్మర్ కాలకుండా పంట చేతికి రాకపోతుండే. మరి కొత్త తెస్తా ఇది బాగలేదు అంటున్నారు. ఏం బాగలేదు? మళ్ళీ నీ పాత కథ గిట్ట వెంటనే భయపడుతుంది ఇవాళ జనం. బట్ ఏది ఏమైనా మనం ప్రజా తీర్పును శిరస వహిద్దాం. ప్రజలు మరి వాళ్ళకు అవకాశం ఇచ్చారు, వాళ్ళు బాగా చేయాలని అనుకుందాం. చాలా మాటలు ఇచ్చింది కదా హామీలు, అవన్నీ చేయాలని కోరుకుందాం. చేస్తే మంచిది, చేయకపోతే మళ్ళీ అదే ప్రజలు మళ్ళీ మా కేసీఆర్ సార్ కావాలని మన కేసీఆర్ దిక్కే చూస్తారు. ఓపిక పడదాం. మనం కూడా తొందరపడేదేం లేదు. ఏదైనా ఒక సామెత ఉంటుంది, నిజం నిలకడ మీకు తెలుస్తుందట. ఒక సామెత ఏముంటుంది తెలంగాణలో, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. ఏ గట్ల అయిపోయింది మన పని. మరి ఏదైనా కొద్దిగా లేట్ కావచ్చు. మంచి ఏంది, చెడేంది, న్యాయం ఏంది, ధర్మం ఏంది అనేది తప్పకుండా ప్రజలు గ్రహిస్తారు. సరే, మీరు ఎంతో ప్రేమతో మన కేసీఆర్ సార్ బాగా చేసిండని మీరు ఆశీర్వదించిండ్రు. మీ అందరికీ నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ ప్రేమను ఎన్నడూ మర్చిపోం. అన్ని మన పనులు ఆగబట్టుడు, మన గడాన్ని రద్దు చేసుడు, మనకేం జరగకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు. కానీ అన్ని ప్రజలు గమనిస్తారు. ప్రజలు గొప్పవాళ్ళు. మనకు ఒప్పుకునే తొందరేం లేదు. ఏదైనా 4 రోజులు అయితే ప్రజలకు పాలేందో నీళ్ళేందో అర్థమవుతుంది. ఓపిక పడదాం. వాళ్ళు కూడా మంచిగా చేయాలనే కోరుదాం, ప్రజలకు సేవ చేయాలనే కోరుదాం, వాళ్ళు ఇచ్చిన మాట నిలుపుకోవాలనే కోరుదాం. నిలుపుకోకపోతే జనమే అడుగుతారు. ఒప్పుకుంటారా జనం? ఏందో అర్థం కాదా? ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఓపిక ముందుకు పోదాం. బట్ ఏది ఏమైనా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. ఎప్పటికైనా తెలంగాణ గొంతు కంటేనే మన కేసీఆర్, మన బీఆర్ఎస్. వీళ్ళకి ఎందుకంటే బీజేపీ వాళ్ళకైనా కాంగ్రెస్ వాళ్ళకైనా రాజకీయం ఎక్కువ, వాళ్ళకు అధికారం అంటే మక్కువ, రాజకీయం ఎక్కువ వాళ్ళకు. ఈ రాజకీయం అంటే వాళ్ళకు ఒక గేమ్. మనకేమో రాజకీయం అంటే బతుకు తెరువు, రాజకీయం అంటే మన తెలంగాణ, మన ఐడెంటిటీ, మన తెలంగాణకు ఒక చిహ్నం మన బీఆర్ఎస్ పార్టీ. ఎప్పటికైనా ఈ తెలంగాణ జాతి గౌరవాన్ని కాపాడేది, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేది మన బీఆర్ఎస్ పార్టీ మాత్రం. తెలంగాణ కష్టం వచ్చినా, తెలంగాణకి ఏదైనా ఇబ్బంది వచ్చినా
ఢిల్లీలో పార్లమెంట్ లో గొంతు విప్పేది మన బీఆర్ఎస్ ఎంపీలు కొట్లాడే తప్ప వీళ్ళు కొట్లాడని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు. తెలంగాణకు మంచి చెడు తెలంగాణ కష్టం వస్తే ఇది మా కష్టంగా భావించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణకు అన్యాయం జరిగితే గొంతు విప్పి పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో మనకు కూడా అదే ఒప్పులతో కొట్లాడదాం. ఓడిపోయినంత మాత్రాన జనంను విడిచిపెట్టి పోం. ఓడిపోయినా జనం మధ్యనే ఉంటాం, జనం కోసమే పనిచేస్తాం, ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజల పక్షాన్నే పోరాడతాం, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం. మీకే ఆపద పడ్డా మేము అండగా ఉంటాం. ఎక్కడ అధైర్యపడేదేం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మేము కూడా ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా రాత్రైనా పగలైనా తప్పకుండా ప్రజల కోసం నిలబడతాం. ప్రజలకు మంచి జరగాలని, ప్రజలు అనుకున్న పనులు జరగాలని మీ పక్షాన మేము ఎప్పుడు కూడా నిలబడి పనిచేస్తాం. గెలుపు ఓటములు సహజం, ఒకసారి ఓడిపోవచ్చు, కానీ అంత మాత్రాన ప్రజల్ని వదిలిపెట్టాం. మేము ప్రజల్నే దేవుళ్ళుగా, ప్రజలే గొప్పవాళ్ళుగా, ప్రజలే క్షేత్రంగా మేము పనిచేస్తాం. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటి. రోడ్డు మీద పోతుంటే స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమైతుంది? బండి జర మెల్లగా అవుతుంది. స్పీడ్ బ్రేకర్ దాటగానే ఏమైతుంది? మళ్ళా బండి పికప్ అందుకొని స్పీడ్ గా పోతుందా? పోదా? ఇది కూడా మన పార్టీకి చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. తప్పకుండా భవిష్యత్తు మళ్ళా మనకే ఉంటది. మంచి చేసిన వాళ్ళనే ప్రజలు దగ్గర తీసుకుంటారు. మనం ఏం చేసినా తెలంగాణ బాగోగుల కోసం చేసినాం, తెలంగాణ మంచి జరగాలని చేసినాం. సరే, మన మీద దుష్ప్రచారం చేయాలని, బట్టగాల్చి మీరేయాలని రకరకాల కుట్రలు చేస్తా ఉన్నారు. ఎన్ని రోజులు చేస్తావు? 6 నెలలో 3 నెలలో ఏడాది తర్వాత అయితే అసలు విషయం బయటకు రాదా? నువ్వు చెప్పిన మాట చేయకపోతే జనం ఊక్కుంటారా? అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మనం కూడా అదే ఓపికతో ముందుకు పోదాం. బట్ ఏది ఏమైనా మా స్థానిక ఎంపీపీ జెడ్పీ చైర్మన్ అమ్మ, ప్రతాప్ అన్న, ఎలక్షన్ అన్న, మేమందరం కూడా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం. మీ పక్షాన అసెంబ్లీలో గొంతు విప్పుతాం. ఎక్కడ మీకు అన్యాయం జరిగినా, ఎక్కడ మీకు చిన్న వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా మీ పక్షాన అసెంబ్లీలో కొట్లాడటం, వాళ్ళ మెడలు వచ్చి తప్పకుండా ప్రజలకు న్యాయం జరిగేదాకా, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మీ పక్షాన పోరాటం అని చెప్పి కూడా మనవి చేసుకుంటూ జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.